ఏ జీవితం శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. ఈ జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము. బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము. రేపు అనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, పంతాలు. ఎవరు ఉండి తినేది లేదు, ఎవరు పోయి సాధించేది లేదు. మిత్రమా, ఎంత కష్టం వచ్చినా మీలో మీరే ఓదార్చుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా వాళ్ళు అని ఎవరు దగ్గరికి తీయరు. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసన ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు వారిని దూషించే వారికి కూడా మంచే చేస్తారు. నీ సమస్య ఏదైనా కానీ పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడ్డావంటే నీ స్వేచ్ఛను నువ్వే కోల్పోతావు. ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. ఆడే వయసులో జీవితం ఆటలా ఉంటుంది. పోరాడే వయసులో యుద్ధం అవుతుంది. తట్టుకునే వయసులో బాధ్యత అవుతుంది. గెలిచిన తర్వాత ఒక గుర్తుగా మిగులుతుంది. జీవితంలో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ప్రపంచాన్నే ముంచెత్తగల సముద్రం ఒక్క చుక్క చమురుని కూడా ముంచలేదు. ఆకాశం మేఘాలతో కప్పబడిన సూర్యుని వెలుగు ఆగదు. అలాగే మన మార్గంలో ఎంతటి కష్టాలు వచ్చినా మన విజయాన్ని అడ్డుకోలేవు. గుర్తుపెట్టుకో మిత్రమా. భగవంతుడు జింకను పులికి ఆహారంగా మాత్రమే పుట్టించి ఉన్నట్లయితే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళు ఇచ్చి ఉండడు. సమస్యలు ఇచ్చి పరిష్కారాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. సత్యాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో దాయడమే. అది ఎప్పటికైనా భూమి పొరలు చీల్చుకొని వచ్చి మరి తన ఉనికిని చాటుకుంటుంది. మనం చూసేటప్పుడు ఆస్వాదించే కళ్ళల్లో కంటే మనం చూడనప్పుడు పరితపించే కళ్ళల్లో నిజమైన ప్రేమ ఉంటుంది. ప్రతి బాధ ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి పాఠం మనిషిని మారుస్తుంది. ఈ రోజుల్లో మనిషికి తప్పుదారి పట్టించేవారంతా బంధువులవుతున్నారు. మంచి చెప్పి నీతిగా ఉండమనేవారంతా శత్రువులవుతున్నారు. మనిషికి మనశ్శాంతి లేకపోతే ఎంతమందిలో ఉన్నా ఒంటరే. మన ఆనందాలు, బాధలకు ఇతరుల పొగడ్తలు లేదా విమర్శలు కారణమవుతున్నంతకాలం మనం మానసికంగా ఎదగలేనట్టే.